ఒక్కసారిగా తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకి సంబంధించినటువంటి సీనియర్ పోలీస్ అధికారులు దెబ్బతిన్నారు. ఇద్దరు డీఎస్పీలు మరణించారు రోడ్డు ప్రమాదంలో. ఒక అడిషనల్ ఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘటన. ఏదైతే చౌటుప్పల్ దగ్గరలో కైతాపురం దగ్గర లారీ కారు ఢీకొన్నాయి. ఇందులో ఇద్దరు చనిపోయారు, ఇద్దరికి తీవ్ర గాయాలైనవి. ఆ చనిపోయినటువంటి ఇద్దరు చక్రధర్రావు ఆంధ్రప్రదేశ్ డిఎస్పి, శాంతారావు ఆంధ్రప్రదేశ్ డిఎస్పి. తీవ్రంగా గాయపడ్డటువంటి వాళ్ళల్లో ప్రసాద్ అడిషనల్ ఎస్పీ, అట్లాగే డ్రైవర్ నరసింగారావు, వీళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘటన. అంటే యాక్సిడెంట్ సంచలనం ఏంటి అనుకోవచ్చు. పోలీస్ అధికారులు ఇంతమంది వాస్తవంగా ఆంధ్రాలో జగ్గయ్యపేట దాటిన తర్వాతన అటు విశాఖపట్నం శ్రీకాకుళం దాకా, ఇటు పక్కన నెల్లూరు తడదాకా, అంటే తమిళనాడు బోర్డర్స్ దాకా, ఇటు పక్కన ఛత్తీస్గఢ్ బోర్డర్స్ దాకా ఎక్కడ తిరిగినా ఇష్యూ కాదు అక్కడికి పక్కన అనేటట్టు. కానీ ఇంతమంది, అది కూడా ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు ఒక కారులో బయలుదేరి హైదరాబాద్ వెళ్తూ ఉన్నారా, తెలంగాణకి వెళ్ళారన్నమాట వీళ్ళు. అంటే మన సరిహద్దు దాటి వెళ్ళారు. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, అక్కడ ఏదన్నా అవార్డు ఫంక్షన్ లాంటి ఢిల్లీలోనో జరుగుతుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం. ఢిల్లీకి అయితే ఇక్కడి నుంచైనా బెజవాడ నుంచైనా వెళ్ళిపోవచ్చు. లేదు ఏమన్నా తెలంగాణలో ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్తున్నారా, లేదా ఎవరన్నా బిగ్ కాట్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సీనియర్లు ఎవరినన్నా లోపల వేయడానికి అక్కడికి వెళ్తుంటారు కదా పోలీస్ అధికారులకి. ఇప్పుడు కింద స్థాయి వాళ్ళు ఒక రేంజ్లో, పై స్థాయి వాళ్ళ దగ్గరికి పై స్థాయి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. ఇద్దరు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ వెళ్ళడం అన్నటువంటిది సంథింగ్ ఏదో పెద్ద ఇష్యూకే వెళ్ళి ఉండాలి, లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి ఉండాలి. ఈ సందర్భంలో జరిగిన ప్రమాదం మాత్రం ఆవేదనభరితమైనటువంటి అంశం. ఇంతవరకు విజయవాడ నుంచి వాళ్ళు హైదరాబాద్ వెళ్తూ ఉన్నారట, ఆ సందర్భంగా జరిగింది అన్నటువంటి విషయం తేలింది. దాంతో ఒక్కసారి పోలీస్ కుటుంబాల్లో పెను విషాదం. ఎందుకంటే పోలీస్ కుటుంబాలలో బాధ ఏంటంటే, డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్నంతసేపు వాళ్ళకి అపారమైనటువంటి గౌరవం ఉంటుంది, ఆ స్టేజ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనుషులు చనిపోయినా, మనుషులు రిటైర్ అయినా పట్టించుకోరు, నామమాత్ర రెస్పాన్స్ మాత్రం వస్తుంది. చాలా ఇబ్బంది పడతాయి ఆ కుటుంబాలు. అనేకం చూశాను నేను. ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడాల్సి ఉంది.